అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేసినపల్లి గ్రామంలో ఆవుల అందాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే పాలు పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందండి. గిరావులు, ఒంగోలు ఆవులు, పొంగనూరు ఆవులు అందాల పోటీలు నిర్వహించడం, అలాగే ఒంగోలు ఆవులకి ప్రత్యేకంగా పాలు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రైతు సోదరులందరూ కూడా రావాల్సిందిగా మా కేసినపల్లి గ్రామానికి విచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. 3వ తారీఖు 4 గంటల వరకు ఎంట్రీస్ అనేవి జరుగుతాయి. 6:30కి పాల పోటీలు ఏవైతే ఉన్నాయో పొదుగు ఖాళీ చేయడం అనే కార్యక్రమం ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి. అలాగే 4వ తారీఖు 6:30 గంటలకి మొదటిసారి పాలు పితికి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తర్వాత తదుపరి గిరావులు, పొంగనూరు ఆవులు, ఒంగోలు ఆవులు అందాల పోటీలు అనేవి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు, 4 గంటల వరకు కూడా ఇవన్నీ జరుగుతాయి. తర్వాత 6:30 గంటలకు పాల పోటీలు అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి రెండోసారి. అలాగే 5వ తారీఖు మార్నింగ్ 6:30 గంటలకు మళ్ళీ 3వసారి పాల పోటీలు అనేది జరుగుతుంది. ఈ 3 పాలని కూడా యావరేజ్ చేసుకుని ఎవరైతే హైయెస్ట్ మిల్కింగ్ వెయిట్ అనేది కేజీస్ అనేది వస్తుందో వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎంపిక అనేది ఆ రోజు మార్నింగ్ 5వ తారీఖు మార్నింగ్ అనేది డిసైడ్ చేసి చెప్తారనమాట, జడ్జెస్ చెప్తారు. అలాగే 12 గంటల వరకు తదుపరి ఏవైతే అందాల పోటీలు ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. అలాగే మీకు 2 గంటల తర్వాత గెలుపొందినటువంటి అందాల పోటీలో, పాల పోటీలో గెలుపొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన ఎమ్మెల్యేస్, అలాగే ఎంపీ గారితో, అలాగే మినిస్టర్స్తో వీళ్ళందరికీ కూడా బహుమతులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. రైతులందరికీ గెలుపొందిన రైతులందరికీ కూడా చిరు సత్కారం కూడా చేయడం జరుగుతుంది. అలాగే గోప్రేమికులు, గో ఆధారిత సంబంధించినటువంటి ఎవరైతే పోషకులు కానీ, ఎవరైతే కనుక యానిమల్ సంబంధించినటువంటి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్య అతిథులుగా వచ్చేసి మన 7 నియోజకవర్గపు ఎమ్మెల్యేలు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు, అలాగే పశుసంవర్ధక శాఖ కూడా అయింది. అలాగే మన వాసినేటి సుభాష్ గారు ఆయన కూడా వస్తున్నారు, మన మినిస్టర్ గారు. అలాగే ఎంపీ గారు గంటి హరీష్ మాధురి గారు కూడా వస్తున్నారు. పక్క నియోజకవర్గం అయినటువంటి బొమ్మిడి నాయకర్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆవులన్నీ కూడా తెలుగు 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఆవులన్నీ కూడా. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన ఎస్టిమేషన్ అయితే కనుక ఒక 150 యానిమల్స్ వరకు వస్తాయని అనుకున్నాం. 250 యానిమల్స్ కూడా ఇక్కడ రావడానికి మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడికి వీటిని అన్నింటినీ కూడా పొంగనూరు గిత్తలకు కూడా అందాల పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ రైతు సోదరులందరూ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.